హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నిన్న నైట్ ముత్యాల హారతి ఇచ్చినప్పుడు దీపం పెట్టాను కదా, ఆ దీపమే ఇంకా వెలుగుతుందండి. ఈరోజు రైస్లోకి అయితే నేను పప్పు టమాటా వండుతున్నాను, అలాగే ముల్లంగి దుంప కూర వండుతున్నానండి. ఈ ముల్లంగి చాలామంది తినరు, కానీ దీనివల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి. అవేంటో నేను ఈ వీడియోలో మీకు కొన్ని చెప్తాను. నేనైతే ముందుగా పప్పు టమాటా వండడానికి కుక్కర్లో పప్పు వేసి ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయలు పసుపు వేసి కుక్కర్ పెట్టేసుకున్నాను. ఇంకోవైపు అన్నం కూడా పెట్టేశానండి. ఈ ముల్లంగి కర్రీకి ఏంటంటే ముల్లంగి దుంపలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పెద్ద ముక్కలు అయితే పిల్లలు కూడా ఇష్టంగా తినరండి, చిన్న ముక్కలు అయితే బాగా వేగుతాయి కూడా. ఈ కూర అనేది దగ్గరికి చేసుకోవాలి. మామూలు వెజ్ కర్రీస్ ఎలా చేసుకుంటా ఇది కూడా అలానే చేసుకోవాలి. ఈ ముల్లంగి దుంపని చాలా వరకు సాంబార్లో వేసుకొని వదిలేస్తారే కానీ కూర ఎక్కువగా ఎవరు వండుకోరు, కానీ చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి. ఈ ముల్లంగి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, గుండె జబ్బుల నుండి కాపాడుతుంది, అలాగే ఎముకల బలాన్ని పెంచుతుంది, శరీరంలో వేడిని తగ్గిస్తుంది, మధుమేహాన్ని కూడా నిరోధిస్తుందండి, రక్తపోటును తగ్గిస్తుంది. చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఇంకాను నేనైతే కొన్నే చెప్తున్నాను. ఇదైతే కంపల్సరీ పిల్లలకు కూడా ఈ కూర వండి అయితే పెట్టాలండి. నేనైతే 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నానండి. అలాగే కరివేపాకు కొత్తిమీర జీలకర్ర వేసుకొని బాగా వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. అది కూడా వేగాక ముల్లంగి దుంపలు అలాగే కొన్ని ఆకులు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అవి బాగా వేగాక ఒక 2 పండు టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. ఇవన్నీ బాగా దగ్గరికి అయ్యేంత వరకు మూత పెట్టి బాగా వేయించుకున్నానండి. వాటర్ ఏం వేయక్కర్లేదు, అందులో వాటర్ సరిపోతుంది. బాగా దగ్గరికి అయ్యాక అప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి. ఇది దుంప కదా, కొంచెం ఎక్కువసేపే ఉడుకుతుంది. అలాగే దగ్గరకు వండుకోవాలి, నీళ్ళు ఎక్కువ ఉంచుకోకూడదు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.